అవ్వారు హెర్బల్స్ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి అంశం షలాకి, అందుగ బంక, పెరంగి సాంబ్రాణి అని అంటారు. ఇది ఒక చెట్టు యొక్క గమ్ అండి, జిగురు. ఇది మన శరీరంలో చేసే అద్భుతాలు చాలా పెద్దవి, చాలా మంచివి కూడా. చూస్తానికి ఇది జిగురే, కానీ ఇది మన శరీరంలో చేసేటువంటి పనులు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కీళ్ళ మధ్య ఉండేటువంటి వాపుని ఇది చాలా బాగా తగ్గిస్తుంది. అసలు కీళ్ళ వాపు ఎందుకు వస్తుందంటే, కీళ్ళ మధ్య ఉన్నటువంటి మృదులాస్థి అనేటువంటి జిగురు అరిగిపోయి అక్కడ ఖాళీ ఏర్పడుతుంది. అప్పుడు మనిషి ఒక కాలు ఎక్కువ, ఒక కాలు తక్కువగా వస్తుంది. దీనివల్ల ప్రమాదాలు జరగవచ్చని మన శరీరం ఏం చేస్తుందంటే, ఆ ఖాళీ ప్రదేశంలోకి నీటిని పంపించి అక్కడ గడ్డగట్టేటట్టు చేస్తుంది. ఫలితంగా అక్కడ వాపు అనేది వస్తుంది. ఎప్పుడైతే వాపు నొప్పితో వస్తే మన శరీరం అర్థం చేసుకుంటాం అక్కడేదో జరిగిందని చెప్పి మనం ఏమంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. మరి అలా అరిగిపోయిన కీళ్ళకి రక్త సరఫరాను పెంచి పోషకాలను అందించి ఈ ఫ్రీ రాడికల్స్ని తగ్గించేటువంటి యాంటీ ఆక్సిడెంట్గా కూడా ఈ షలాకి పనిచేస్తుంది. అలాగే వాపుని తగ్గిస్తానికి ఆ నీటి శాతాన్ని, పెరిగే నీటిని కంట్రోల్ చేసి మెల్లమెల్లగా వాపును కూడా తగ్గించేస్తుంది. అలా కాకుండా ఈ షలాకి అనేది లివర్కి, తర్వాత అవయవాలకు కావలసినటువంటి శక్తిని కూడా ఇస్తుంది. మరి అరిగిపోయినటువంటి కాళ్లకు మృదులాస్థి అనేది ఎండిపోతుంట వలన అరిగిపోయినాయి అంటుంటారు. అలాంటి మృదులాస్థిని కూడా ఇది తిరిగి పునర్జీవం చేస్తుందండి. అంత శక్తివంతమైనటువంటి ఔషధం ఈ షలాకి, లేదా అందుగ బంక, లేదా ఈ పెరంగి సాంబ్రాణి అంటారు. మీ వాపులు నొప్పులు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎలాంటి మందులు వాడుతున్నా దాంతోపాటు ఈ మందును కూడా వాడటం వల్ల వాళ్ళు త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందండి. ధన్యవాదాలు. సుబ్బారావు.